చెప్పు, పేరు చెప్పు, పాట చెప్పు. లలిత ప్రియకమలం శ్రీదేవి ఫస్ట్ టైం పాడుతుంది. ఇది అంత ఈజీ సాంగ్ కాదండి. లలిత ప్రియకమలం నేను ఈ పాట పాడడానికి ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేశాను అంతే. ఏదైనా ఒక పాట పాడడానికి హాఫ్ డే చాలు నాకు. కానీ ఈ పాటకి నాకు 2-3 రోజులు పట్టింది. అలాగే శ్రీదేవి కూడా బాగా ప్రాక్టీస్ చేసింది. జగన్మోహన్ రావు కూడా ఇంతకుముందు పాడి ఉన్నారు, బాగానే పాడతారు ఆయన. థ్యాంక్ యూ సార్. కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలసిన ఆమని కోరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలుపుల చివరులు తొడిగిను లేటి స్వరములు బరువులు చిలికిను, తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొలికిన మిలమిల, పాడుతున్నది ఎడమురళి రాగ చరితల మృగమరుగాలి, తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని, లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని థ్యాంక్ యూ. ఫస్ట్ టైం పాడానండి సాంగ్. అంటే గమకాలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ తీసుకున్నాను. ఓకే, చాలా చక్కగా వచ్చింది. థ్యాంక్ యూ. సూపర్, ఇద్దరు అదరగొట్టారు. అంటే శ్రీదేవి అయితే కొత్తగా నేర్చుకుంది, జగన్మోహన్ రావు గారు అయితే అందేవేసిన చేయనట్టు ఏ పాట అయినా ఎనీ సెంటర్ టు సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ నేను చెప్పుకునేవాడిని. పాటల్లో ఈయన ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ జగన్మోహన్ రావు గారి మేడం వచ్చారు, శ్యామల గారు. ఈ పాట అయిన తర్వాత మన వెల్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందు మా కోచ్, ఈ సిస్టంలో ఎలా ఉంటుందంటే నా పైన ఒక కోచ్ ఉంటాడు, ఆయన పైన ఒక కోచ్ ఉంటాడు, ఆయన పైన ఒక కోచ్ ఉంటాడు, 3 కోచ్లు ఉంటారు, నేర్పిస్తుంటారు. మనం ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాం, ఎలా ఉన్నాం, ఏం సంగతి. మనము ఎక్కడన్నా ఒంట్లో బాగాలేదని ఎవరికైనా చూపిస్తే వాళ్ళు మాత్రలు ఇస్తారు. తర్వాత మనం ఏమైందో కనుక్కోరు, నెక్స్ట్ డే ఫోన్ చేసి కనుక్కోరు, ఏమండి ఎలా ఉన్నారు, ఏం కనుక్కుంటారో కనుక్కోరు. కానీ ఒక వెల్నెస్ సెంటర్లో మాత్రం మీరు ఎలా ఉన్నారు, మీ బాగోగులు మీ రోజు కనుక్కొని మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలా, ఇంప్రూవ్మెంట్ చేయాలా, ఎలా అని ఈ కోచ్, ఈ కమ్యూనిటీ, ఈ సిస్టమ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. దాని గురించి మా కోచ్ గారు ఇంకా కొద్ది క్షణాల్లో మన వెల్నెస్ ప్రోగ్రాంలో చెప్తారు. అంతకుముందు మంచు కొండలు ఉన్న చంద్రమాన, వావ్ సూపర్ సాంగ్, తాజ్మహల్ సినిమా నుంచి మంచు కొండల్లో చంద్రమాడు. నేను శ్యామల గారు వస్తున్నాను. సాంగ్ పెట్టి సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం, కలయికల కావ్యమై కలలు చిగురించెనా, శృతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా, 7 లోకాలు ఎన్నెలు దాటిన అల్లరి ప్రేమలతో, మంచు కొండలోన చంద్రమా చందనాలు చల్లిపో, పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో, ముఖ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొట్టె రాగంలో జట్టగానంలో వలపుకే వందనం.
సూపర్ సూపర్. శ్యామల గారు ఇప్పుడే ఒక 30 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆఫీస్ ఉద్యోగం కంప్లీట్ చేసుకొని 56 కిలోమీటర్లు, సారీ తక్కువ చెప్పాను నేను, 56 కిలోమీటర్లు తూపురం దాటి అనుకుంటా. సో అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసి మళ్ళీ వచ్చి ఒక్క నిమిషంలో రెడీ అయిపోయి పాటలు పాడారు. అంటే దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బాడీ అనమాట. థ్యాంక్ యూ. అయితే నేను అక్కడ కూర్చొని ఆగలేకపోయాను. శ్యామల గురించి తను చెప్పారు ఇప్పుడు 57 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి పాడిందని. అలాగే ఈ పాటలో ఉన్న మెలోడీ ఎంతవరకు రాణించగలరా అని నేను అక్కడ చాలా ఉత్సాహంగా చూస్తూ ఉన్నాను, ఆతృతతో. యాక్చువల్గా ఎక్సలెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎంతో పైన పాడారు గణేష్ గారు. ఎందుకంటే ఇలాంటి మెలోడియస్ కొంచెం వాయిస్ తెప్పించడం కొంచెం కష్టం, అది పాటను అనుభవిస్తే కానీ ఆ పాట రాదు అలాగా. సో చాలా చక్కగా పాడారు, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ పాట పాడడానికి కారణం మా హస్బెండే. ఒక్క నిమిషంలో అది నేర్పించారు. ఈ రోజు కూడా నాకు టైం లేకుండా 6:30కి ఆఫీస్కి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు 6కి వచ్చాను. సో ఆయన ప్రోద్బలం, అలాగే నా పక్కన గణేష్ గారు ఇచ్చిన ప్రోద్బలంతో ఈ పాటని నేను చక్కగా పాడగలను. సూపర్ అండి, సూపర్ సూపర్. ప్రోత్సాహం ఇస్తే సరిపోదు, మనలో ఆ జీరు ఉండాలి, మనలో ఆ ఫైర్ ఉండాలి, మనలో ఒక ఉత్సాహం ఉండాలి. నేను చేయగలను ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధిస్తాం. రండి మీనా గారు, జగన్మోహన్ రావు గారు ఒక మంచి ఓల్డ్ నంబర్ ఓహో బస్తీ దొరసాని అంటూ మీనా అండ్ జగన్మోహన్ రావు గారు పాడుతున్నారు. దీనికి కొరియోగ్రఫీ కాదు, డ్యాన్స్ ఆడుతుంది మా వేదవతి. చూసారా, ఇలా ఉత్సాహంగా స్టేజ్ మీద కూర్చోయాలి. మూతి కూడా ముడిచింది, ఆపై కోపం వచ్చింది, వచ్చిన కోపం మెచ్చింది, అంద చందాల వన్నెలాడి అయినా బాగుంది. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది, అంద చందాల వెన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని. పడుచు వాళ్ళ పాటలతోనే పల్లె సీమ పండింది, పల్లె సీమలో హాయి వెళ్ళె విరిసినండింది. పడుచు వాళ్ళ పాటలతోనే పల్లె సీమ పండింది, పల్లె సీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది. చివరకు చిలిపిగా నవ్వింది, చేయి చేయి కలిపింది, అంద చందాల వన్నెలాడి ఆడి పాడింది. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది, అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని, ఓహో బస్తీ దొరసాని, ఓహో బస్తీ దొరసాని. థ్యాంక్ యూ మీనా గారు. థ్యాంక్ యూ. సూపర్గా పాడారండి. ఇంకొక హీరోయిన్ వచ్చారు, సౌభాగ్య. రండి, మనం ఒక పాత పాట పాడుకుందామా? చాలా ఫేమస్ నంబర్ ఇది, హిందీ. నేను కూడా హిందీ పాడగలను అని అప్పుడప్పుడు అనుకుంటా, అప్పుడప్పుడు పాడేస్తా. ఎదుట సూపర్గా పాడారండి. ఇంకొక హీరోయిన్ వచ్చారు, సౌభాగ్య. రండి, మనం ఒక పాత పాట పాడుకుందామా? చాలా ఫేమస్ నంబర్ ఇది, హిందీ. నేను కూడా హిందీ పాడగలను అని అప్పుడప్పుడు అనుకుంటా, అప్పుడప్పుడు పాడేస్తా. ఎదుటోడు ఎలా రిసీవ్ చేసుకుంటాడనేది తర్వాత విషయం. అంటే హిందీ కూడా పాడగలనని నాకు చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు. భూల్ గయే సబ్ కుచ్. జూలీ, జూలీ సినిమా నుంచి భూల్ గయే సబ్ కుచ్ అంటూ ఒక మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్. भूल गए सब कुछ, भूल गए सब कुछ, याद नहीं अब कुछ.
जाओ कि पास आना मुश्किल हो। इतना पास मत आओ कि दूर जाना मुश्किल हो। जिन्हें भी तो कहा मानो मेरा, ऐसा लगा बदन छूके तेरा कोई चिंगारी चूली चूली। I love you। ऐसा ना हो तड़प तड़प के ये प्यार प्यासा मर जाए। ऐसा ना हो हम दोनों को कि शाम रुसवा कर जाए। अच्छा तो मैं ये जिद छोड़ दूं बोलो। अच्छा मैं ये कसम तोड़ दूं बोलो। बात है ये मामूली। Julie loves you। भूल गए सब कुछ, भूल गए सब कुछ, याद नहीं अब कुछ। एक यही बात न बोली Julie, I love you। సూపర్ సూపర్ సూపర్గా పాడారు మేడం, వండర్ఫుల్, థ్యాంక్ యూ। నా హిందీ పాట కూడా చప్పట్లు వచ్చాయంటే రియల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ, సూపర్। నెక్స్ట్ సాంగ్ శ్రీదేవి, మీనా గారు రండి, ఇంకో సోలో ఉందా మీది? ఆవిడకి ట్రాక్ ఇచ్చారా? ఈ పాట తర్వాత మన వెల్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే 6 అని చెప్పాను, ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది। ఎందుకంటే ట్రైనెట్ వ్యూవర్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 6 అయిన తర్వాత ఏంటంటే 6:30 దాకా పాటలు పాడుతున్నాడు, ఏదో వెల్నెస్ ప్రోగ్రామ్ విందామని వస్తే మీరు డిలే చేస్తున్నారు అనుకుంటారు। ఈ పాట అయిన తర్వాత ప్రోగ్రామ్ విందామని వస్తే మీరు డిలే చేస్తున్నారు అనుకుంటారు। ఈ పాట అయిన తర్వాత మన వెల్నెస్ ప్రోగ్రామ్కి వెళ్దాం। అలాగే మా కోచ్, సీనియర్ వెల్నెస్ కోచ్ జగన్మోహన్ రావుని షార్ట్లీ స్టేజ్ మీద రావాల్సింది కోరుకుంటాను। ఈ పాట అయిన తర్వాత మన వెల్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది। ఏం పాటమ్మా? ఏమిటో ఈ మాయా, అంతేనా? పాడు. నేను మీ లెక్క పాడితే నేను ఎందుకు మీనా అవుతాను? నేను గణేష్లోనే పాడతాను, పాడండి. థ్యాంక్ యూ। కనుల కలికమిడి నీ కిరణములే